ఇప్పుడంటే యాపిల్‌కి, సామ్‌సంగ్‌కి మధ్యలో ఈ మొబైల్ వార్స్ అయితున్నాయి గానీ, ఒకప్పుడు యాపిల్ క్రేజీ రాకముందుకు ఎక్కడ చూసినా, ఏ పైసలున్నోళ్ళ చేతిలో చూసినా గానీ, బ్లాక్‌బెర్రీ అనే ఫోనే ఉంటుండే. ఇంకోటి ఈ ఫోన్స్ బటన్ ఫోన్స్ కాబట్టి హ్యాక్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి చాలా ప్రమోట్ చేస్తుండే. బట్ 2007లో మొత్తం గేమ్ చేంజ్ చేసేలా యాపిల్ కంపెనీ ఐఫోన్ లాంచ్ చేసింది. ఈ కంపెనీ రాగానే దాని క్రేజ్ అమాంతంగా పెరిగిపోవడం అండ్ ఒక కంపెనీ ఎప్పుడైనా ఇంత ఫాస్ట్‌గా పెరుగుతుంటే దాన్ని దింపడానికో లేకపోతే దాని క్రేజ్ తగ్గియడానికో వేరే కంపెనీస్ డిఫరెంట్ మార్కెటింగ్స్ లాంటివి చేస్తూ ఉంటాయి. అలా బ్లాక్‌బెర్రీ కంపెనీ యాపిల్ వాళ్ళని టార్గెట్ చేసి ఇలా ఒక యాడ్ రిలీజ్ చేసింది. దీంట్లో బ్లాక్‌బెర్రీని ఒక గన్‌తో షూట్ చేయడం వల్ల యాపిల్ ఒక హోల్ పెట్టుకొని వెళ్ళిపోయింది. అలా ఈ యాడ్ క్యాంపెయిన్ వచ్చిన తర్వాత యాపిల్ సేల్స్ చిన్నగా దిగిపోవడం స్టార్ట్ అయినాయి. బట్ స్టీవ్ జాబ్స్ ఏమైనా మామూలుడా అంటే సేమ్ అదే యాడ్ని రీక్రియేట్ చేసి అదే యాపిల్ని అక్కడ పెట్టేసి ఈసారి బ్లాక్‌బెర్రీ షూట్ చేసినప్పుడు అది యాపిల్ లోపల నుంచి పోవడం కాదు, యాపిల్కి తాకి బ్లాక్‌బెర్రీ మొత్తం పగిలిపోయేలా చూపించారు. యాపిల్తో గేమ్స్ వద్దు బాయ్ అని చెప్పేసి జాబ్స్ మామ అప్పుడే చెప్పిండు. అప్పుడు చెప్పిన ఆ మాట ఇప్పుడు ఈ కంపెనీని ఏ పొజిషన్లో పెట్టిందో మనం లైవ్లో చూస్తున్నాం.